మంది పైగా సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు. ఒక ముగ్గురు నలుగురో ఐదుగురో ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకొని పెట్టుకున్నవి అనుకుంటే ఓ 10 ఇచ్చింటారేమో అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మరుస్తారేమో. ఏదో తిరుపతి అంటున్నారు, మరి అది ఎంతవరకు. ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే వైఎస్ పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎవరిని ఇప్పుడు టీడీపీ నాయకుడిగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చాము. అది ఇప్పుడు బీజేపీకి కనిపిస్తుంది. బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని సీటేమో టెక్నికలీ బీజేపీకి ఉండాలి, అభ్యర్థి మాత్రం టీడీపీ వాడు రావాలి. అది కోరుతున్నది ఎవరు? వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో, బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు, ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమె పార్టీ అభ్యర్థి అయితే, బీజేపీ నాయకుడు అయితే ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన మరిది గారికి చెప్పి ఒకరిని తెచ్చేట పెట్టుకొని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఇది ఈ వీళ్ళ తాలూకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బండారం ఎట్లుందంటే, ఇది ఎప్పుడు వింటుంటాం పంచపాండవులు మంచం కోళ్ళని. పంచపాండవులు ఎంతమంది అంటే, పంచపాండవులు అనేది 5 అనేది ఉంది. తెలియనివాడు ఇప్పుడు పంచపాండవులు అంటే ఎంతమంది అంటే, ఇంకొకడు 3 అంటూ 2 వేలు చూపించినాడు. అట్లా ఆఖరికి వచ్చేసరికి అది ఏదంటే, ఈ కూటమి పొత్తు అనేది ఎక్కడో మొదలు పెడితే ఇది ఏంటి ఆఖరకు దాని స్వరూపం ఏదంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఎఫెక్టివ్ సిస్టమ్. ఎందుకు అంటే, ఒక పక్క తన పేరు చెప్తే కాపులు ఓట్లేరు కాబట్టి ఆ కాపులకు సంబంధించినంత వరకు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి నాయకుడనే నమ్మకం ఆయనకుంది కాబట్టి